Welcome to Yoyo TV Cine Talkies. Garuda Express, an international courier service. పెద్దరికం, శుభలగ్నం, మావి చిగురు, శుభాకాంక్షలు ఇలా ఫ్యామిలీ మూవీస్లో నటించి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో జగపతి బాబు ఇటీవల లెజెండ్ సినిమాతో విలన్గా మారి కథానాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా మెప్పించగలనని నిరూపించారు. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్స్తో తనకున్న అనుబంధం గురించి బయటపెట్టాడు జగ్గుబాయ్. సౌందర్య గురించి అడిగితే వైఫ్ అని చెప్పారు. జగపతి ఎందుకు ఇలా చెప్పారు? జగపతిని హీరోయిన్స్తో ఉన్న అనుబంధం గురించి చెప్పమని అడిగితే ముందుగా శృతి హాసన్ గురించి చెబుతూ తనకు చెల్లెల్లాంటిదని చెప్పారు. ఎందుకని అడిగితే ఫస్ట్ నుంచి కూడా తనతో ఒక చెల్లెల్లాంటి అనుబంధం ఉంది, తను కూడా నాలాగే ఆలోచిస్తుంటుంది, అందువల్లనే తనకి ఏం జరగకుండా అన్నలా జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంటుంది అని చెప్పారు. ఇక సౌందర్య గురించి అయితే వైఫ్లా ఫీల్ అవుతుంటానని చెప్పారు. ఎందుకని అడిగితే చూడగానే చక్కగా తెలుగు అమ్మాయిలా హోమ్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఇక లవర్ అంటే ప్రియమని చెప్పారు. ఎందుకంటే తను చాలా హాట్ అని సమాధానం చెప్పాడు జగ్గుబాయ్. అఫైర్ అంటే రమ్యకృష్ణ అని చెప్పారు. ఎందుకంటే రమ్య అన్ని జనరేషన్స్కి గర్ల్ ఫ్రెండే, అందమే కాదు అభినయం కూడా ఆమె సొంతమని చెప్పారు. రోజా, మమతా మోహన్ దాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అని, త్రిష కోసం చాలా రోజులు ట్రై చేశానని, అయితే ఇక టైం వేస్ట్ అనిపించడంతో వదిలేశానని చెప్పడం విశేషం. ఇలా హీరోయిన్స్తో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు జగపతి బాబు.